హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అయ్యి మళ్ళీ రీటెస్ట్కి పేమెంట్ మళ్ళీ చేయాలనుకున్న వారికి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. చాలా మంది ఈ డ్రైవింగ్ టెస్ట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోకుండా డ్రైవ్ చేస్తూ అలానే వాళ్ళకి ఐడియా లేకుండా డ్రైవింగ్ చేయడం వలన ఫెయిల్ అయితే అవుతుంటారు అనమాట. మళ్ళీ రీటెస్ట్కి పేమెంట్ అనేది మనం ఇంటి దగ్గర నుంచే మనం అయితే చేసుకోవచ్చు అనమాట. మొబైల్ నుంచి ద్వారా చేసుకోవచ్చు, లేదంటే మనం దగ్గర సిస్టమ్ ఉంటే సిస్టమ్ నుంచి చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవాలంటే ముందుగా వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. పరివాహన్ అని టైప్ చేసేసుకొని మనం ఎంటర్ చేసుకున్నామంటే మనకి ఇలా హోమ్ పేజ్ అనేది వస్తుంది అనమాట. దీన్ని వచ్చేసి మనం క్లిక్ చేసినామంటే మనకి ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఒకసారి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినామంటే మనకి ఇక్కడ డ్రైవర్స్ లెర్నర్స్ లైసెన్స్ అనేది అయితే మనకి కనిపిస్తుంది కదా. దీని మీద అయితే మనం క్లిక్ చేసినామంటే మనకి మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్కి అయితే మనకి తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మనది ఏదైతే స్టేట్ ఉంటే అది స్టేట్ అనేది మనం ఇక్కడైతే సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. మనం సపోజ్ మన స్టేట్ నేమ్ ఏదైతే అది మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి కరెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫీ పేమెంట్స్ అనేది అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది కదా. దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే హోమ్ అండ్ పక్కన వచ్చేసి ఈ పేమెంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. దాంటే ఒకసారి క్లిక్ చేసినట్టు మనకి ఇట్లా కిందికి స్క్రోల్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మనకు రీటెస్ట్ ఫీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీన్ని అయితే మనం క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. మనకు అప్లికేషన్ నెంబర్ అయితే టైప్ చేసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చేసి మనకి క్లిక్ హెయిర్ టు క్యాలిక్యులేట్ ఫీ అనేది కదా. దాన్ని అయితే మనం క్లిక్ చేసినామంటే మనకి పేమెంట్ అనే ఆప్షన్ అయితే మనకి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. మనం ఎంత పేమెంట్ చేయాలనేది మనం ఇక్కడ చూపిస్తడం జరుగుతుంది. ఇక్కడ మనకి 300 అయితే పే చేయాలనేది అయితే మనకి ఆప్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ పేమెంట్ ఆప్షన్ చూసుకున్నట్టుగా అయితే ఇక్కడ బ్యాంక్ గేట్వే ట్రెజర్ అనేది ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. దీంట్లో మనం ఇక్కడ స్క్రోల్ చేసినామంటే CFMS ఏపీ స్టేట్ అనేది అయితే మనకి కనిపిస్తుంది. దీని అయితే మనం సెలెక్షన్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి క్యాప్స్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఏదైతే డిస్ప్లే కనిపిస్తుందో అదే క్యాప్షన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకుందాం. అలానే మనకి ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. దాని మీద అయితే మనం క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే మనకి పూర్తి డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి కింద చూసుకున్నట్టుగైతే అగ్రీ టర్మ్ కండిషన్స్ అయితే మనకి ఇక్కడ టిక్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. దీని మీద అయితే మనం క్లిక్ చేసినామంటే మనకి ఇలా సెలెక్ట్ పేమెంట్ మోడ్ ఆప్షన్కి అయితే మనకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనే మోడ్ అయితే మనం క్లిక్ చేసుకున్నామంటే మనకు దేని ద్వారా మనం పేమెంట్ చేస్తున్నామో అనే దానికి మనకి చార్జెస్ ఎలా పడతాయి ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చూపించడం జరుగుతుంది. నేనైతే కింద ఉన్న 2 ఆప్షన్లలో పే యూ అనే ఆప్షన్ ఒకటి ఉంది. అలానే మనకి ఇక్కడ SBI అనే ఆప్షన్ అయితే ఒకటి కనిపిస్తుంది కదా. నేనైతే SBI అనే ఆప్షన్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట. దీనిలో వచ్చేసరికి మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకు SBI నెట్ బ్యాంకింగ్ ద్వారా నుంచి అయినా చేసుకోవచ్చు. మనకి 0 ఛార్జెస్ అయితే పడతాయి. అలానే మనకి ఇక్కడ స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. 0 ఛార్జెస్ ఉంటాయి. అదర్ డెబిట్ కార్డ్స్ కూడా మనకి 0 అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ మనకు సెకండ్లో థర్డ్లో కనిపిస్తుంది కదా అదర్ పేమెంట్ మోడ్స్ అయితే కనిపిస్తుంది కదా. దీనిలో UPI అనమాట. ఇది UPI ద్వారా నేను క్లిక్ చేసుకొని నేనైతే అమౌంట్ పే చేస్తాను. స్క్రోల్ డౌన్ చేసినామంటే మనకి ఇక్కడ QR కోడ్ అనేది UPI QR కోడ్ సెలెక్షన్ చేసుకున్నామంటే మనకు ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్కి అయితే తీసుకెళ్తామంట. ఇక్కడ మనకు QR కోడ్ అనేది అయితే ఆప్షన్ చూపిస్తుంది. మనం ఈ QR కోడ్ స్కాన్ చేసి మనం పేమెంట్ అయితే చేసేయచ్చు అనమాట. స్కాన్ చేసి మనం ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం స్లాట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. ఏదైతే మనం అయితే స్లాట్ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాలనుకుంటున్నామో అదైతే మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం హోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి డ్రైవర్స్ లైసెన్స్లోకి వెళ్ళి స్టేట్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనకు వచ్చేసి అపాయింట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. మనం దాన్ని అయితే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోమ్ పక్కన మనకి స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. దీంట్లో వచ్చేసి మనకు DL స్లాట్ బుకింగ్ అనేది అయితే కనిపిస్తుంది కదా. దీన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. మన దగ్గర ఉండే అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలానే మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాప్స్ అనేది మనం ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ డిస్ప్లే ఏదైతే క్యాప్స్ కనిపిస్తుందో అదే అయితే మనకి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలానే మనకి ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసుకున్నామంటే మనం
మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్కి అయితే వెళ్తాం అనమాట. మనకి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే మనం చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రోల్ డౌన్ చేసినామంటే మనకి కింద లైట్ మోటార్ వెహికల్ LMV అని అయితే కనిపిస్తుంది కదా. టిక్ బాక్స్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి కింద ప్రొసీడ్ టు బుక్ అనేది అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే మనం క్లిక్ చేసుకున్నామంటే నెక్స్ట్ ట్యాబ్కి అయితే మనం తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి క్యాలెండర్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. మనకు ఈ క్యాలెండర్లో మనకు కావాల్సిన డేటు, మనం ఏదైతే ఫ్రీగా ఉండే డేటు, ట్రయల్కి అనుగుణంగా ఉండే డేట్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టుగైతే రైట్ సైడ్లో LMV అని కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే మనం టిక్ బాక్స్ అయితే పెట్టేసుకోవాలి. టైం స్లాట్ అనేది ఇక్కడ మనం బుక్ స్లాట్ అనేది అయితే మనం క్లిక్ చేసుకున్నామంటే మనకి నెక్స్ట్ ట్యాబ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మనకు మొబైల్ నెంబర్కి అయితే OTP అయితే వచ్చింటుంది. ఆ OTPని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేసినామంటే మనకి ఇలా డిస్ప్లే అయితే అవుతుంది అనమాట. ఇక్కడ కన్ఫర్మ్ టు స్లాట్ బుక్ అనేది అయితే మనం ఆప్షన్ ఎంచుకోవాలి. ఇది క్లిక్ చేసినామంటే మనకు స్లాట్ అనేది కన్ఫర్మ్గా బుక్ అయిపోయి ఉంటుంది అనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్టుగైతే మనకి ఏ టైంకి, ఏ రోజుకి, ఏ డేట్కి బుక్ అయింది అనేది అయితే మనకి ఇక్కడ డీటెయిల్స్గా నీట్గా అయితే చూపించడం జరుగుతుంది. మనం ఇలాగైతే మనం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనం ఒకసారి స్క్రోల్ డౌన్ చేసినామంటే ఇక్కడ కింద మనకు ప్రింట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మనం ఇలా ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినామంటే మనకు ప్రింట్ అయితే తీసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీకు ప్రతి ఒక్కరి కామెంట్కి అయితే నేను రిప్లై ఇవ్వడానికి టైం కుదిరినప్పుడల్లా యూజ్ చేస్తుంటాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే కన్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి. అలానే గంట సింబల్ని కూడా ఒకసారి అయితే గట్టిగా అయితే కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.